హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం టెట్ సైకాలజీ ప్రీవియస్ పేపర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంతకు ముందు వీడియోస్ వచ్చేసి సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి, సెట్ ఈ 5 పేపర్స్ నేను చెప్పాను ఫ్రెండ్స్. అంటే ఆ పేపర్ మీతో షేర్ చేసుకున్నా. ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి 2017 టెట్ సైకాలజీ సెట్ ఎఫ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, భాషా వికాసంలో 3వ దశ ఏంటి? ఆప్షన్స్: ప్రాగ్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషా అవగాహన దశ. కరెక్ట్ ఆన్సర్ శబ్దానుకరణ దశ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఈ పద్ధతిలో పరిశీలింపబడేవాడు ఒక్కడే. ఆప్షన్స్: అంత పరిశీలన, పరిపృచ్ఛ, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రకల్పన పద్ధతి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అంత పరిశీలన పద్ధతి. థర్డ్ క్వశ్చన్, ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత? ఆప్షన్స్: 20 జతలు, 22 జతలు, 23 జతలు, 16 జతలు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 23 జతలు. ఫోర్త్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఏంటి? ఆప్షన్స్: సర్వాత్మకవాదం, పదిలపరుచుకునే భావన, వస్తు శాశ్వతత్వం, అహం కేంద్రవాదం. కరెక్ట్ ఆన్సర్ పదిలపరుచుకునే భావన. ఫిఫ్త్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఏంటి? ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ. చెప్పు, మీరు కూడా గెస్ చేయండి. గెస్ కాదు, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. చెప్తున్నా, కరెక్ట్ ఆన్సర్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. సిక్స్త్ క్వశ్చన్, కింది వానిలో శారీరక అవసరం ఏంటి? ఆప్షన్స్: ఆహారం, దుస్తులు, గృహం, ఆత్మగౌరవం. శారీరక అవసరం ఆహారం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, కింది వానిలో భావావేశ రంగానికి చెందినది ఏంటి? కింది వానిలో భావావేశ రంగానికి చెందినది ఏంటి? ఆప్షన్స్: విశ్లేషణ, సంశ్లేషణ, శీలస్థాపన, స్వాభావీకరణ. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ శీలస్థాపన. ఎయిత్ క్వశ్చన్, ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలోని అభ్యసన వైకల్యం ఏంటి? ఆప్షన్స్: డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్కాలిక్లియా. ఎస్, కరెక్ట్ ఆన్సర్ డిస్కాలిక్లియా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, మానసిక వయస్సు భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: బినే, వెష్లర్, స్పియర్మన్, భాటియా. కరెక్ట్ ఆన్సర్ బినే. 10th క్వశ్చన్, స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి ఏంటి? ఆప్షన్స్: స్వీయ పునర్బలనం, పరోక్ష పునర్బలనం, ప్రత్యక్ష పునర్బలనం, నిరంతర పునర్బలనం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నిరంతర పునర్బలనం. 11th క్వశ్చన్, బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్స్: స్కిన్నర్, వైగోట్స్కీ, రోజర్స్, బండూరా. కరెక్ట్ ఆన్సర్ వైగోట్స్కీ. నెక్స్ట్ 12th క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి ఏంటి? ఆప్షన్స్: క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, ప్రకల్పన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ చిత్ర ప్రతిమ పద్ధతి. 13th క్వశ్చన్,
సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటి? ఆప్షన్స్: ద్విపార్శ్వ బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ శూన్య బదలాయింపు. 14th క్వశ్చన్. పునరభ్యసన పద్ధతికి మరో పేరేంటి? ఆప్షన్స్: పొదుపు పద్ధతి, డెజావు, వ్యక్తి అధ్యయన పద్ధతి, జైగార్నిక్ పద్ధతి. పునరభ్యసన పద్ధతికి మరో పేరు. కరెక్ట్ ఆన్సర్ పొదుపు పద్ధతి. నెక్స్ట్ 15th క్వశ్చన్. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవైజ్ఞానికవేత్త ఎవరు? ఆప్షన్స్: కోఫ్కా, పావ్లోవ్, తారండైక్, బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ తారండైక్. 16th క్వశ్చన్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: అరిస్టాటిల్, పావ్లోవ్, ఎరిక్సన్, స్కిన్నర్. కరెక్ట్ ఆన్సర్ పావ్లోవ్. 17th క్వశ్చన్. మానసిక ఆత్మభావనకు చెందినది ఏంటి? ఆప్షన్స్: సన్నగా, విశ్వాసం, బరువు, లింగం. కరెక్ట్ ఆన్సర్ విశ్వాసం. 18th క్వశ్చన్. కింది వానిలో మిశ్రమ గ్రంథి ఏంటి? ఆప్షన్స్: పీయూష గ్రంథి, అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, క్లోమం. మిశ్రమ గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ క్లోమం. 19th క్వశ్చన్. పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది ఏంటి? ఆప్షన్స్: పాఠశాల పనితీరు పర్యవేక్షించడం, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ఉపాధ్యాయులను బదిలీ చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయులను బదిలీ చేయడం. 20th క్వశ్చన్. NCF 2005లో 2వ అధ్యాయం దీని గురించి చర్చిస్తుంది? ఆప్షన్స్: అభ్యసనం మరియు జ్ఞానం, మూల్యాంకనం, తరగతి గది వాతావరణం, సంస్థాగత సంస్కరణలు. కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం మరియు జ్ఞానం. 21st క్వశ్చన్. బాలల హక్కులలో ఆడుకునే హక్కు దీనిలో భాగం? ఆప్షన్స్: అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ పొందే హక్కు. కరెక్ట్ ఆన్సర్ అభివృద్ధి చెందే హక్కు. 22nd క్వశ్చన్. అనిర్దేశిక మంత్రణంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్స్: విలియమ్సన్, డార్లీ, ఎఫ్సి థార్, కార్ల్ రోజర్స్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ కార్ల్ రోజర్స్. 23rd క్వశ్చన్. తరగతి గదిలోని విద్యార్థులు అందరూ తాను ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి ఏంటి? ఆప్షన్స్: సహభాగి, నిర్దేశిత, అనుమతించే, జోక్యరహిత. కరెక్ట్ ఆన్సర్ నిర్దేశిత. 24th క్వశ్చన్. చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవడంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవడం దీనికి ఉదాహరణ? ఆప్షన్స్: తాదాత్మీకరణ, దమనం, ప్రతిగమనం, ప్రక్షేపణ. కరెక్ట్ ఆన్సర్ ప్రతిగమనం. 25th క్వశ్చన్. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. లత సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్: ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ పరిహార. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పరిహార పరిహార. 26th క్వశ్చన్. విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన. ఆప్షన్స్: స్వతంత్రచరం, పరతంత్రచరం, జోక్యచరం, సమూహచరం. కరెక్ట్ ఆన్సర్ పరతంత్రచరం. 27th క్వశ్చన్. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు? ఆప్షన్స్: 1 సంవత్సరం లోపు, 2 సంవత్సరాలు, 3 నుండి 4 సంవత్సరాలు, 1 నుండి 2 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 3 నుండి 4 సంవత్సరాలు. 28th క్వశ్చన్. కింది వానిలో శిశు కేంద్ర పద్ధతి? ఆప్షన్స్: ఉపన్యాస పద్ధతి,
చారిత్రక పద్ధతి, అన్వేషణ పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. 29th క్వశ్చన్, ఎథటోసిస్ దీనికి చెందినది? ఆప్షన్స్: దృష్టిలోపం, ఏకాగ్రత లోపం, అభ్యసన వైకల్యం, మస్తిష్క పక్షవాతం. కరెక్ట్ ఆన్సర్ మస్తిష్క పక్షవాతం. లాస్ట్ క్వశ్చన్, ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: నమ్మకం వర్సెస్ అపనమ్మకం, చొరవ వర్సెస్ తప్పు చేశానన్న భావన, శ్రమించడం వర్సెస్ న్యూనత, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. ఎస్, కరెక్ట్ ఆన్సర్ నమ్మకం వర్సెస్ అపనమ్మకం. అంతే ఫ్రెండ్స్, ఈరోజు 2017 సెట్ ఎఫ్ నుండి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్. ఇంకా పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నాలెడ్జ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.